ముఖ్యంగా అండి ఆర్టీసీ కార్మికులు గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. ముఖ్యంగా ఈ మహిళలు ఫ్రీ రావడం వల్ల హ్మ్. కండక్టర్ కానీ డ్రైవర్ కానీ రోడ్డు మీద సమస్యలు చాలా చెప్పలేని ఉన్నాయి అవన్నీ. హ్మ్. ఇంకోటి మాకు మెయిన్ ఏంటంటే గవర్నమెంట్లో విలీనం, హ్మ్. మాకు రావాల్సిన 2 పిఆర్సీలు హ్మ్. మళ్ళీ యూనియన్ల పునరుద్ధరణ ఉంటే మేము బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హ్మ్. ప్రభుత్వం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారా అధికారులు? చాలా అందరినీ కలిసినాము, వీలైన కలెక్టర్లు కలిసినాము, ఎమ్మెల్యేని కలిసినాము, హ్మ్. ఆర్టీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని ఎన్నోసార్లు మా యూనియన్ మా ప్రతినిధులు వెళ్ళి కలిసినా కానీ హ్మ్. అది ఎక్కడో ఏడేసింది, అక్కడనే ఉంది. ఏదో చెప్తారు లాభాలు లాభాలు అంటారు, ఆ లాభాలు ఎక్కడ ఉన్నాయో ఏమో మరి. హ్మ్. మరి ఎన్ని లాభాలు ఉన్నప్పుడు మరి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చేటి ఎందుకు ఇవ్వడం లేదన్నది మా ప్రశ్న. హ్మ్. లాభాలు ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అదే మరి ఆ లాభాలు ఎక్కడ ఉన్నాయో మరి మాకెందుకు ఇస్తలేరో వాళ్ళకే తెలియాలి. హ్మ్. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం? ప్రధానమైన డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు సార్, మాది మొత్తం మీద మెయిన్ అప్పటి నుంచి ఉన్న డిమాండ్లే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, హ్మ్. మాకు రావాల్సిన 2 పిఆర్సీలు రావాలి, హ్మ్. యూనియన్ల పునరుద్ధరణ చేయాలి, ప్రైవేట్ వెహికల్ లేకుండా గవర్నమెంట్ బస్సులు కొని డిపార్ట్మెంట్కి ఇవ్వాలి.